అని రాసేసుకొని ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఏదైతే మనం ఇద్దామనుకుంటున్నామో ఆ డేటా టైప్ రాసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మాత్రం మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేసేసి సెమీకాలన్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసి మనం ఏం చేసామంటే క్వైరీని రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. లేటర్ మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ దట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఆపరేషన్ ఈస్ వాల్యూస్ని నేను ఏం చేస్తున్నాను అంటే టేబుల్లోకి తెచ్చుకుంటున్నాను. ఆ వాల్యూస్ని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి అనేది చూద్దాం. బట్ నాకు దానికంటే ముందర నేను టేబుల్ క్రియేట్ చేశాను కదా, ఆ టేబుల్లో నేను ఏ కాలం నేమ్స్ అయితే క్రియేట్ చేశానో అవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో చూద్దాం అనుకున్నాను. ఆ కాలం నేమ్స్ ఏమి ఇచ్చాను, ఏ డేటా టైప్స్ ఇచ్చానో చూద్దాం. ఎందుకంటే నేను టేబుల్లో వాల్యూస్ ఇవ్వాలి, ఎప్పుడు కూడా నాకు అది ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే కమాండ్ నేమ్ ప్రాగ్మా అని రాసేసి ఆఫ్టర్ దట్ టేబుల్ అనే కీవర్డ్ రాసి _ పెట్టేసి ఇన్ఫో అని రాసేసి ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేస్ ఇచ్చేసి ఆ రౌండ్ బ్రేస్లో టేబుల్ నేమ్ అనేది ఇస్తాం. టేబుల్ నేమ్ రాసేసి ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేసి సెమీకాలన్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేను క్వైరీని రన్ చేశాను. నాకు అప్పుడు ఏమని వచ్చినాయి అంటే మనం ఏవైతే కాలం నేమ్స్ ఇచ్చామో అవన్నీ వచ్చేసినాయి. వాటితో పాటు నాకు ఏమంటే ఏ డేటా టైప్ అనేది కూడా వచ్చేసేసింది. ఆఫ్టర్ దట్ అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే వీటిల్లోకి తీసుకెళ్ళి వాల్యూస్ని స్టోర్ చేసుకుందాం అనుకున్నాను. ఇలానే పెట్టుకొని చేయాలన్నమాట. ఇప్పుడు వాల్యూస్ నేనేం చేస్తున్నా అంటే ఒక టేబుల్ లోపల మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే టేబుల్ లోపలికి వాల్యూని పంపాలి అంటే ఏం చేస్తామంటే ఇన్సర్ట్ అని రాసేసి ఇంటూ అని రాసేసి ఆఫ్టర్ దట్ టేబుల్ నేమ్ రాయాలన్నమాట. టేబుల్ నేమ్ ఇది ప్లేయర్ కాబట్టి ప్లేయర్ అని రాసేసి ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేసెస్ పెట్టేసి దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలంటే ఏమేమైతే కాలం నేమ్స్ ఉన్నాయో నేమ్ ఆఫ్ ద కాలం నేమ్స్, ఏ కాలం నేమ్స్ లోపలికి ఏ వాల్యూస్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్స్ అన్నీ రాసేసేయాలన్నమాట. ప్రతి కాలంని కూడా సపరేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కామా పెట్టాలి. ఈ కాలం నేమ్స్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలంటే ఒకే లైన్లో ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఇలా రాసేసాను. ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తున్నాం, ఈ టేబుల్ లోపల వాల్యూస్ అనేవి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ అని ఒక కీవర్డ్ ఇచ్చేసేసి దాని తర్వాత లైన్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే రౌండ్ బ్రేస్ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి ఆ కాలం నేమ్స్ మనం ఏదైతే కాలం నేమ్స్ మెన్షన్ చేశానో ఆ కాలం నేమ్స్కి నేను ఏం చేస్తున్నానంటే ప్రాపర్ వాల్యూస్ అనేవి ఇస్తున్నాను. ఫస్ట్ వాల్యూ నేను ఏమి ఇద్దాం అనుకున్నానంటే ఏమిద్దాము, ధోని అని ఇద్దాం. ధోని అనే ఒక నేమ్ రాద్దాం. ఎప్పుడైనా సరే నేమ్ రాసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తామంటే ఫస్ట్ కాల్ అనేది మనకి ఏం చేస్తాము అప్పర్ కేసులు అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ మన SQL లైట్ అనేది ఏం చేస్తుందంటే సింగిల్ కోడ్స్లో మాత్రమే స్ట్రింగ్ని తీసుకుంటుంది. అందుకని ఇట్లా రాసాను. ఆఫ్టర్ దట్ కామా పెట్టేసి స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ కాలం ఏంది ఏజ్ అనే కాలంలో మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఇంటీజర్ ఇద్దాం అనుకున్నాం. ఇంటీజర్ వచ్చేసరికి ఎంతంటే 44 years కాబట్టి ధోనికి 44 అని ఇచ్చాను. కామా పెట్టేశాను. ధోని ఎన్ని రన్స్ కొట్టాడంటే 21,000 రన్స్ కొట్టాడంట. అందుకొని 21,000 అని ఇచ్చేసాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేసాను, సెమీకాలన్ పెట్టేసాను. ఇలా పెట్టేసి రౌండ్ బ్రేస్ క్లోజ్ చేసి సెమీకాలన్ పెట్టేశాను. ఇలా పెట్టేస్తాను అనుకోండి ఒక వాల్యూ మాత్రం వెళ్తుంది. మల్టిపుల్ వాల్యూస్ వెళ్ళాలనుకోండి అప్పుడు మనం ఏం చేసామంటే మళ్ళీ కామా పెట్టేసి ఎంటర్ చేసి మరొక రౌండ్ బ్రేస్ తీసుకున్నాను. ఈ రౌండ్ బ్రేస్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే విరాట్ అనే వాల్యూని స్టోర్ చేద్దాం అనుకున్నాను. విరాట్ అని చెప్పేసాను. సింగిల్ కొటేషన్ క్లోజ్ చేసేసి నేను కామా ఇచ్చేసాను. తర్వాత వేరే కాలం ఏంటి, నెక్స్ట్ కాలం ఏంటిది, ఏజ్ ఆఫ్ ద కాలం. ఏజ్లోకి వెళ్తే ఇతను ఏజ్ ఎంతంటే 37 కాబట్టి 37 అని ఇచ్చాను. టోటల్లీ ఇతను ఎన్ని రన్స్ కొట్టాడో చూద్దాం అనుకున్నాను. ఎన్ని కొట్టాడంటే 25,000 రన్స్ కొట్టాడంట. అందుకని 25,000 రన్స్ అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ ఏం చేశానంటే ఒక రౌండ్ బ్రేస్ ఇచ్చేసాను. ఈ రెండు వాల్యూసే నాకు చాలు అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక సెమీకాలన్ పెట్టేసి క్వైరీని రన్ చేశాను. వెంటనే నాకు ఏమైంది అంటే నాకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో నా టేబుల్ లోపల ఈ రెండు వాల్యూస్ ఏమైందంటే సక్సెస్ఫుల్గా స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనపడుతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను ఏవైతే వాల్యూస్ ఇచ్చానో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఒకేసారి తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, రిట్రీవ్ అనే క్లాస్ని వాడతాం. రిట్రీవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, టేబుల్లో ఉన్న వాల్యూస్ని తెచ్చుకోవాలంటే సెలెక్ట్ అని రాసేసి ఆల్ కాలం నేమ్స్తో ఉన్న వాల్యూస్ అన్నిటిని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే స్టార్ అని రాసేసి ఆఫ్టర్ దట్ ఏం చేస్తామంటే ఫ్రమ్ ఈజ్ ఏ కీవర్డ్, ఫ్రమ్ అనే కీవర్డ్ వాడేసి తర్వాత మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ చెప్పేసి సెమీకాలన్ పెట్టేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో
ఆ టేబుల్లో ఉన్న ఆల్ ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలాగే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను ధోని అనే ప్లేయర్కి సంబంధించిన డీటెయిల్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. టేబుల్ ఏది ఇక్కడ అనేది ప్లేయర్, ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్లో ఉన్న ధోని అనే పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి వేర్ అనే ఒక క్లాజ్ వాడేసి ఆ క్లాజ్లో మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది చెప్తాం. కండిషన్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను సింగిల్ కోడ్స్ పెట్టేసేసి అక్కడికి వెళ్ళి ధోని అని ఇచ్చాను. అప్పుడు నాకేమవుతుందంటే ధోని అనే నేమ్తో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనకి ఏమైందంటే ఇలా రావడమే జరిగింది. ఓకేనా? ఇలా మనం ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ అనే ఆపరేషన్ కూడా ఎలా అప్లై చేస్తామో వచ్చేసేసింది. ఆఫ్టర్ దట్ మనం ఇంకొక కాజ్ ఏం చేసేసాము, మనం ఇంకో కాల్ ఏం చేసామంటే నాకు ధోని అనే స్కోరు 21,000 కాదంట అతను కొట్టింది. ఎంటైర్లీ ఇంటర్నేషనల్గా అతను ఎన్ని కొట్టాడంటే 14,000 రన్సే కొట్టాడంట. అప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే టేబుల్ లోపల నేనేం చేద్దాం అంటే ధోని అనే పర్సన్కి మాత్రమే నేను చేద్దాం అంటే స్కోర్ని మారుద్దాం అనుకున్నాను. అప్పుడు మార్చుదామంటే అప్పుడు నేనేం చేయాలి, అప్డేట్ అనే క్లాజ్ వాడేసి మార్చాలన్నమాట. అప్డేట్ అని రాసేసి తర్వాత ఏం రాయాలి, టేబుల్ నేమ్ చెప్పాలి. టేబుల్ నేమ్ ఇది ప్లేయర్ కాబట్టి ప్లేయర్ అని రాసేసి ఆఫ్టర్ దట్ ఏం చేసంటే సెట్ ఈజ్ ఏ కీవర్డ్, సెట్ అని రాసేసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏ కాలంలో అయితే మారుద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ని మాత్రమే రాసేసాను. కాలం నేమ్ రాసి దాంట్లో వాల్యూస్ని మారుద్దాం అనుకున్నాను. 14,100 అని మారుద్దాం అనుకున్నాను. ఇచ్చేసి నేను రన్ చేసేసి అనుకుంటే మన దగ్గర ఏమవుతుందంటే స్కోర్ అనే కాలంలో ప్లేయర్ అనే టేబుల్లో స్కోర్ అనే కాలంలో ఎన్నైతే వాల్యూస్ ఉంటాయో ఎన్నైతే రోస్ ఉంటాయో ఆ రోస్ అన్నిట్లో మారిపోద్ది. బట్ నా కాజ్ అది కాదు కదా, పర్టికులర్గా ఒకరికి మాత్రమే మారుదాం అనుకుంటున్నాం కాబట్టి వేరే క్లాజ్ వాడి చేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి ధోని అని ఇద్దాం. అప్పుడు నాకేమైంది అంటే ధోని అనే నేమ్తో ఏదైతే మన దగ్గర ధోని అనే నేమ్తో ఏదైతే కాలం ఉందో ఆ కాలం లోపల ఏమైందంటే వాల్యూస్ అనేవి మారడం అనేది జరిగిపోయింది అనమాట. ఒకసారి మనం చేసిన కాజ్ అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం అనుకున్నాం. అందుకని డేటాబేస్ నుండి ఏం చేద్దాం అంటే రిట్రీవ్ చేసుకున్నాం. సెలెక్ట్ అని రాసేసి తర్వాత నేను ఏం చేస్తాను అంటే స్టార్ అని రాసేసి తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఫ్రమ్ అని రాసేసి ఆఫ్టర్ దట్ ఏం చేశాను టేబుల్ నేమ్ ఇచ్చాను, ప్లేయర్ అని చేసి సెమీకాలన్ ఇచ్చాను. చేసి రన్ చేశాను. వెంటనే నాకేమైందంటే ధోని అనే నేమ్తో నాకు వాల్యూ అంతా కూడా మారిపోయింది. ఓకే. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను అంటే అప్డేట్ అనేది కూడా సక్సెస్ఫుల్గా చేసేసాను. ఇప్పుడు నేనేం చేస్తుందంటే నా టేబుల్ లోపల నేను కనుక చూసుకున్నాను అనుకో నేము ఏజ్ స్కోర్ అనే కాలమే ఉంది. అది కాకుండా నేను ఎక్స్ట్రాగా మరొక కాలంని తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఎలా చేస్తామంటే ఆల్టర్ టేబుల్ అనే ఒక ఎస్క్యూఎల్ కాజ్ని యూజ్ చేస్తాం. ఆల్టర్ టేబుల్ అని చెప్పేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ చెప్తాం అనమాట. ఏ టేబుల్లో తెచ్చుకోవాలనుకుంటుంది ప్లేయర్ అనే టేబుల్లో కాబట్టి ప్లేయర్ అని రాస్తాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ని లోపల ఏం చేస్తున్నాం, ఒక కాలంని యాడ్ చేస్తున్నాం. అందుకని మనం ఏం చేయాలంటే యాడ్ ఈజ్ ఏ కీవర్డ్, యాడ్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తున్నాం కాలంని యాడ్ చేస్తున్నాం కాబట్టి కాలం అని చెప్పేసి మనం ఏ నేమ్తో అయితే కాలం నేమ్ని యాడ్ చేస్తున్నామో నేమ్ ఆఫ్ ద కాలం నేమ్ ఏదైతే ఉందో ఆ కాలం నేమ్ అనేది చెప్పాలన్నమాట. ఏంటిది స్ట్రైక్ అండర్ స్కోర్ రేట్ అని ఇచ్చానమాట అనే కాలంని యాడ్ చేద్దాం అనుకున్నాను. స్ట్రైక్ రేట్ అని చెప్పేసి దాని పక్కన ఏం చేశానంటే డేటా టైప్ అనేది కూడా చెప్పాలన్నమాట. డేటా టైప్ అనేది ఏ డేటా టైప్లో స్టోర్ చేద్దాం అనుకున్నాం, ఫ్లోట్ అనే డేటా టైప్లో చేద్దాం అనుకున్నాం. అందుకని ఫ్లోట్ అని చెప్పేసి అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే సెమీకాలన్ ఇచ్చేసి రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసేసామో ఆ టేబుల్లో ఏమున్నాయంటే 4 కాలమ్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. కావాలంటే మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ అన్నిటిని కూడా వెళ్ళి చూద్దాం అనుకున్నాం. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడున్న మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసుకున్నామో ఆ టేబుల్లో ఉన్న ఆల్ ద వాల్యూస్ అన్నీ చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము సెలెక్ట్ స్టార్ అని రాసేసి ఫ్రమ్ అని చెప్పేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ చెప్తాం అనమాట. టేబుల్ నేమ్ చెప్పేసి సెమీకాలన్ ఇచ్చేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే నా టేబుల్ లోపల వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే రావడం జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఇక్కడికి వెళ్ళి చూసేసామనుకోండి స్ట్రైక్ రేట్ అనే కాలం లోపల నాకేమైందంటే నల్ అని వచ్చినాయి.
నల్ అని వచ్చినాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఏ వాల్యూస్ లేవని చెప్తారనమాట. అంటే డిఫాల్ట్గా వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ని నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఎప్పుడైనా సరే ఒక కాలంని కనుక యాడ్ చేస్తామంటే ఆ కాలంలో ఏమవుతాయి అంటే డిఫాల్ట్గా ఏమవుతుంది అంటే ఏ వాల్యూస్ లేకుండా నాకు ఏమవుతుందంటే టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ వాల్యూస్ అంటారు, లేదా నల్ వాల్యూస్ అని పిలుస్తారు అన్నమాట. అంటే నల్ వాల్యూస్ వచ్చింది. ఈ వాల్యూస్ లోపల నేను ఏం చేద్దాం అంటే కొంత డేటాతో నేను స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయాలంటే అప్పుడు మనం ఎలా చేస్తాము, ఈ నల్ వాల్యూస్ని తీసేసి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ని ఏం చేద్దామంటే స్టోర్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్డేట్ ఈజ్ ఏ క్లాస్ అన్నమాట. అప్డేట్ అని రాసేసి ఆఫ్టర్ దట్ టేబుల్ నేమ్ క్లియర్ అని రాసేసి ఆఫ్టర్ దట్ ఏం చేసి అంటే సెట్ అని రాసేసి ఆఫ్టర్ దట్ నేను ఏం చేద్దామంటే స్ట్రైక్ రేట్ అని ఉంది కదా, స్ట్రైక్ రేట్ స్ట్రైక్ _రేట్ అనే కాలం నేను చెప్పేసి ఇక్కడికి వెళ్ళి వాల్యూ ఎంత ఇద్దాం అనుకున్నా అంటే ఒక్కొక్కరికి అందరికి కూడా ఏం చేద్దాం అంటే 70.52 అని ఇద్దాం అనుకున్నాను. అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే సేమీ కాలం పెట్టేసేసి నేను రన్ చేశాను. అప్పుడు నాకేమని అంటే మనకి వాల్యూస్ అన్నీ కూడా ప్రాపర్గానే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే మనం ఏవైతే వాల్యూస్ అప్లై చేసామో ఆ వాల్యూస్ అన్ని ప్రాపర్గా స్టోరేజ్ అయ్యే లేదో చూద్దాం. సెలెక్ట్ అనే క్లాస్ పెట్టి చూసాను, అందరికి వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే వీటిలో నేను ఒక కాలం నేమ్స్ని ఏం చేద్దామంటే కొత్తగా ఒక కాలంని యాడ్ చేయాలంటే అర్థమైపోయింది. అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఒక కాలంని నేనేం చేద్దామంటే డిలీట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒక కాలంని కనుక మనం డిలీట్ చేయాలనుకో ఎలా డిలీట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. డిలీట్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఒక కాలంకి నేమ్ అనేది మారుద్దాం అనమాట. ఆ నేమ్ ఏమని మారుద్దాం అనుకున్నా అంటే నేమ్ అని ఒక పేరు ఉంది కదా, ఆ నేమ్ని ప్లేయర్ నేమ్గా మారుద్దాం. అలా మార్చాలంటే ఎలా మారుస్తాము, ఆల్టర్ టేబుల్ అని ఒక SQL క్లాజ్ని యూజ్ చేసి మారుస్తాం. ఆల్టర్ టేబుల్ అని రాసేస్తే ఆఫ్టర్ దట్ ఏం చేస్తాము, టేబుల్ నేమ్ చెప్తాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము, నేమ్ కాలంకి నేమ్ మారుస్తున్నాం కాబట్టి అలా మార్చడాన్ని ఏమంటారంటే రీనేమ్ అంటాం. రీనేమ్ చేసేటప్పుడు అక్కడ ఏం చేస్తామంటే కాలం అనే కీవర్డ్ కాలం గర్భ మారుస్తుంది కాలం చెప్పేసి తర్వాత మనం ప్రజెంట్ ఏ కాలం నేమ్ అయితే మారుద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేసామంటే 2 అని చెప్పేసి న్యూగా మనం ఏ కాలం నేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్లేయర్ నేమ్ అని రాస్తాను అనమాట. అని రాస్తే మీ కాల్ పెట్టేసి రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని చూద్దాం అనుకున్నాను. అందుకని నేను ఏం చేశాను అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్ అని రాస్తాను. కొన్ని అక్కడికి వెళ్ళి చూస్తే మనం ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్ని క్లియర్గా నాకు కనపడ్డాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాము, ఒక కాలంకి నేమ్ మార్చడం కూడా నాకు అర్థమవుతుంది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక కాలంలో ఉన్న ఏదైతే ఒక కాలం ఉందో మన దగ్గర ఉన్న టేబుల్లో ఒక కాలం నేనేం చేద్దాం అంటే డిలీట్ చేద్దాం అనుకున్నాను. అలా డిలీట్ చేయాలనుకో ఒక కాలంని మాత్రమే డిలీట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆల్టర్ టేబుల్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాం. ఆల్టర్ టేబుల్ అని రాసేసి మనం ఏం చేస్తాం టేబుల్ నేమ్ చెప్తాం. రాసేసి ఆఫ్టర్ దట్ మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అదే మనం ఏం చేస్తారంటే కొన్నిట్లో ఏం చేస్తారంటే ట్రంకేట్ అనేది వాడతారు. అదే మనం SQLite MySQLలో వచ్చేదానికి ఏం చేస్తామంటే డ్రాప్ అనే క్లాజ్ని వాడతాం. DROP డ్రాప్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే కాలంని కాబట్టి డిలీట్ చేద్దాం అనుకుంటుంది కాలం అని చెప్పేసి కాలం నేమ్ అనేది చెప్పాలన్నమాట. ఏ కాలం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే స్ట్రైక్ రేట్ అనే కాలంని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. STRIKE _rate అనే కాలం కాబట్టి ఆ కాలం నేమ్ డిలీట్ చేద్దామని ఇచ్చేసి సెమీ కాలం పెట్టేసి నేను ఏం చేశాను రన్ చేశాను. అంటే నాకు ఏమైందంటే మన కాలం ఏదైతే ఉందో ఆ కాలం అనేది డిలీట్ అవుతుంది. అదంతా చూడాలంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్ అని రాశాను. అప్పుడు నాకేమైందంటే మన కాలం నేమ్ ఏదైతే ఉందో అది డిలీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడ నా దగ్గర ఉన్న టేబుల్ నుండి నేనేం చేద్దామంటే ఒక రోని డిలీట్ చేద్దాం అనుకున్నాను. ఒక రోనే డిలీట్ చేయాలనుకోప్పుడు నేను ఏం చేసేసానంటే డిలీట్ అనే ఒక క్లాస్ ఉందన్నమాట. ఒక రోని కనుక డిలీట్ చేయాలంటే ఏం చేస్తానంటే డిలీట్ అనే క్లాస్ చెప్పి డిలీట్ అని చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తాము ఫ్రమ్ ఈజ్ ఏ కీవర్డ్ ఫ్రమ్ అని చెప్పేసి ఏం చేస్తాం టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ చెప్తాం అనమాట. టేబుల్ నేమ్ చెప్పేసి ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం ఒక కాలంని మాత్రమే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు నేనేం చేద్దాం అంటే వేర్ అనే క్లాజ్ వాడేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏ కాలం నేమ్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలంకి సంబంధించిన వాల్యూని మనం ఏం చేయాలంటే ఒక కండిషన్లో స్పెసిఫై చేయాలన్నమాట. ఏం చేద్దాం విరాట్కి సంబంధించి చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి విరాట్ అని చెప్పేసి ఒక సెమీ కాలం ఇచ్చేసి రన్ చేసి అనుకోండి.
SQL query result. Select one, no such column name. సారీ, నాకేంటంటే నేమ్ అనే కాలమే లేదనమాట. ఇక్కడ నాకేమనుందంటే ప్లేయర్ నేమ్ అనే నేమ్తో ఉందనమాట. అందుకని నేను తప్పుగా రాశాను కాబట్టి అందుకని నేను ఏం చేశాను, ఇక్కడ ప్లేయర్ _ నేమ్ అని రాస్తాను అనమాట. రాసేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఇలా అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఆఫ్టర్ దట్ నేను ఏం చేద్దామంటే నా టేబుల్ లోపల వాల్యూస్ చెక్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే రన్ అని చేశాను. అప్పుడు నాకేమైనాయి అంటే ధోని అనే ఒక కాలం మాత్రమే ఉంది. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే నా టేబుల్లో ఉన్న ఆల్ కాలమ్స్ అయితే ఉన్నాయి, ఎన్ని అయితే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని డిలీట్ చేయాలనుకున్నాను. అలా డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డిలీట్ అని ఒక క్లాజ్ రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే ఫ్రమ్ ఈజ్ ఏ కీవర్డ్ చెప్పేసేసి ఆఫ్టర్ దట్ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ రాసేసి సెమీకోలన్ పెట్టేసాం అనుకోండి, రన్ చేసాం అనుకోండి, మన దగ్గర ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ మొత్తం కూడా ఉన్న రోస్ అన్నీ కూడా ఏమవుతాయంటే డిలీట్ అయిపోతాయి. కావాలంటే చూద్దామనేసి నేను ఏం చేశానంటే చూశాను. అప్పుడు నాకేమైందంటే మన దగ్గర ఉన్న టేబుల్ ఏ రోస్ అనేవి కూడా లేవు. ఇప్పుడు ఎంటైర్ టేబుల్ని డిలీట్ చేసేద్దాం అనుకున్నాం. అలా డిలీట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే DROP డ్రాప్ అని రాసేసి TABLE టేబుల్ అనే కీవర్డ్ రాసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ మనం ఏదైతే చెప్పామో ఆ టేబుల్ నేమ్ అని చెప్పి సెమీకోలన్ చేసి రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే మన దగ్గర ఇందాక కనుక చూసామంటే ఇక్కడ డెమో అనేది ఉంది, దాని కింద ప్లేయర్ ఉంది. ఇప్పుడు నాకేమన్నా అంటే ఏమీ లేవు. కావాలంటే మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ స్టార్తో చూద్దాం అనమాట. చూసేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే వీఆర్ గెటింగ్ నాకేమైందంటే అసలు ప్లేయర్ అనే నేమ్తో టేబుల్ లేదనేసి నాకు చెప్పేసింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే టేబుల్ మీద CRUD ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తారనేది నేర్చుకున్నాం. ఓకేనా.